ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగళ్లు, ఈదురుబడులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. వేగంగా ఈదురుగాలులు వీచి అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్తో సహా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాఠ్వాడా వరకు ద్రోణి 1 సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతోంది. నగరంలోని ఖైరాతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. రాబోయే 3 రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక అనేక జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదుగుగాలులు పంటలకు భారీ నష్టం. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి యాసంగి పంటలు, గోధుమ, మొక్కజొన్న పంటలు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అకాల వర్షంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఉరుములు, మెరుపులతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా మర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కాగా ఈరోజు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.